స్టూడెంట్స్ సైలెంట్గా ఉండాలి. మీరు సైలెంట్గా ఉంటే ప్రోగ్రామ్స్ చక్కగా జరుగుతాయి. ప్రోగ్రామ్స్ కూడా పాటలు డాన్సులు చేసుకోవచ్చు. మన పాఠశాలకు వాళ్ళ గెస్ట్గా వచ్చారు. మాస్టర్ భాషలో చెప్పాలంటే ఎక్స్ట్రా ప్లేయర్స్ అన్నమాట. మాస్టర్ చెప్తున్నారు ఎక్స్ట్రా ప్లేయర్స్కి వచ్చారు. క్రికెట్ భాషలో చెప్పాలంటే ఎక్స్ట్రా ప్లేయర్స్కి వచ్చిన అదరగొట్టేశారు. చివరిలో వచ్చిన వాళ్ళు మంచి రెస్ట్ లేకుండా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మన జి రత్నం గారు వారు సాధక నవోదయులు. అంటే ఆయన పేర్లో రత్నం ఉంది. నిజంగా రత్నం లాంటి వాడు ఆయన. మంచి రత్నం అంటే డైమండ్ అని చక్కగా రత్నం లాంటి వాడు. మీకు చక్కగా ఎంత చక్కగా ఇంగ్లీష్ బోధించారు ఆయన మీకు తెలుసు. 4వ తరగతికి 5వ తరగతి వాళ్ళకి 6 వాళ్ళకి 2 వాళ్ళకి చక్కగా ఇంగ్లీష్ బోధించారు. మాట్లాడకుండా కూర్చోవాలి మీరు. మీ మాస్టర్ బోధించిన తర్వాత నేను ఆయన క్లాస్కి వెళ్ళినప్పుడు ఆయన చెప్పినప్పుడు ఆ బోర్డు మీద చూసేవాడిని. ఇంగ్లీష్ ఆ బోర్డు మీద రాసేవాడు ఆయన. ఆ బోర్డు మీద రాసినప్పుడు చూసేవాడిని. ఆయన చెప్పిన విధానం చూసేవాడిని. ఎంత చక్కగా చెప్పేవారు. రాసిన విధానం ఇష్టమే కదా? ఇష్టమేనా కదా? ఎంతమందికి ఇష్టం? మీరు ఇది హై స్కూల్ అయితే ఎంతించండి. 1 నుంచి 5వ తరగతి వరకు ఇక్కడ ఉండరు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉంటుంది. అవునా? ఏమో కొంతకాలం పాటు ఉండొచ్చు. సరే దాని ప్రణాళిక ఎలా ఉంటుంది అనేది తర్వాత ఆలోచిద్దాం. మనం ఏదేమైనా మంచిని ఆశిద్దాం. ఓకేనా? మనందరికి మంచి జరగాలని చెప్పేసి కోరుకుందాం. రైట్. ఇక తర్వాత మనకి ఈ సంవత్సరం మనకి ఇంత సక్సెస్ఫుల్గా స్కూల్ నడవడానికి మన టీచర్స్ అంతా కూడా వారి యొక్క విధుల్ని సక్రమంగా చాలా డిసిప్లైన్గా నిర్వర్తించారు. మీకు చక్కగా సిలబస్ కంప్లీట్ చేయడంలోనూ మీకు చాలా రకాలైనటువంటి విద్యాబుద్ధులు నేర్పించడంలో వాళ్ళు సక్సెస్ఫుల్గా వర్క్ చేశారు. అందుకు మీరందరూ కూడా టీచర్స్కి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉందా లేదా? అందరూ క్లాస్ ద్వారా ధన్యవాదాలు తెలియజేయండి.